పర్లేదు. థ్యాంక్ యూ గురూజీ. వెంకటేశ్వర్లు వేముల మాచర్ల పల్నాడు. ఇంపాక్ట్లో 61వ బ్యాచ్ అండి. శ్యామ్ రాథోడ్ మా గురువు గారు. 2 years మీద 7 నెలలు అయిందండి మా బ్యాచ్. అంచెలంచెలుగా ఇంపాక్ట్ 27 సంవత్సరాల్లో లాస్ట్ ఇయర్ మనకి ఐసిఐసి ఇంటర్నేషనల్కి వెళ్ళి గురుగారు అంత ముందు అమెరికా, మలేషియా 2-3 దేశాల్లో కూడా దీన్ని లైన్ చేసుకొని ఇక్కడ మనకు వచ్చే విజ్ఞానాన్ని నేను ఒక్కడనే కాదు, ఒక ఇండస్ట్రీ మనం ఎప్పటికైనా మన ఆయుష్ 120 సంవత్సరాలు ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత మనం జీవించి అందరం చేసే, కానీ సంస్థ అనేది ఉండాలి. ఆ సంస్థ కోసం ఆయన కృషి చేసి ఇంత ముందుకు చేసిపోయి అందరికీ వాళ్ళ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పి ఆ బాధ్యతలను కూడా నిర్ణయాత్మక ఎలక్షన్గా కమిటీలుగా చేసి ఒక సిస్టమేటిక్గా ఇంటర్నేషనల్ స్థాయిలో రోటరీలు, జేసీఏలు ఎన్ని అన్న అనుభవం మీద ఇప్పుడు లయన్స్ లో కూడా ఆయన గవర్నర్ పదవిలోకి ఉండి మంచి సేవ చేసుకుంటా ప్రపంచ స్థాయి ఆకర్షించి ప్రపంచ స్థాయిలో మనల్ని కూడా నిలబెట్టడానికి ఆయన చేసే కృషి అనిర్వాహంగా జరుగుతుందండి. ఆ కృషిలో భాగంగా ఈరోజు మనందరినీ ఇక్కడ సమావేశపరిచి ఇక్కడ ఈరోజు రేపు మనందరికీ ఎంతో మంది వక్తలతో చాలా మంచి కోచింగ్లు, మన మోటివేషన్లు, మన ఇన్స్పిరేషన్, ఎవరు ఏ బిజినెస్ చేసినా, ఎవరు ఏ ఎడ్యుకేషన్ చేసినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంపాక్ట్ వీడియోలు కానీ మన మోటివేషనల్ స్పీకర్లు ఎక్కడ ఏ వీడియో విన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు అందరికీ లైఫ్లో ఉపయోగపడే ఇక్కడి నుంచి పైకి పోయిన వాళ్ళలో ఎంతో మంది సొంతంగా ఇప్పుడు బిఎన్సి జిందాల్ గారు ఉన్నట్టే సొంతంగా సంస్థ పెట్టి ఆయన ఎంతో నడుపుతున్నాడు 3-4 సంవత్సరాలు పెట్టి. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు డెవలప్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఆర్బీఆర్ అంటే వైజాగ్లో ఏగా పెట్టి ఆయన డెవలప్మెంట్ ఆయన చేస్తున్నారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు డెవలప్మెంట్ వాళ్ళ భాగంగా మేము అంతకుముందు ఇంపాక్ట్ చేయకముందు నేను యూట్యూబ్లో ఎట్లా మాట్లాడడం కూడా నాకు తెలియదు. అలాంటిది ఈరోజు మనం ఇంపాక్ట్ చేసినాక యూట్యూబ్లో 270 వీడియోలు ఉండేవి. వెంకటేశ్వర్లు ఏమిలో కేసీపీ నా యూట్యూబ్ అంటే మా ప్రొడక్ట్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ తీసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. గంపా గారితో సహా మా ప్రొడక్ట్ వాడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జిందాల్ గారు కూడా మాకు అంత సపోర్ట్. ఈ రోజు బాగా శుభం జరగాలని అందరినీ కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చిన గంపా గారి గురువు గారికి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.